బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఆయన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అదేవిధంగా రంజాన్ సందర్భంగా తన నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని సమాచారం. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఉగాది సందర్భంగా రేపు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇక సన్నబియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి ఇప్పటికే రేషన్ షాపులకు తరలించారు. ఇక హుజూర్ నగర్లో పర్యటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారిక టూర్ షెడ్యూల్ ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం 5:45 పణిగిరి గట్టుపై గల హెలీప్యాడ్ వద్ద దిగిన అనంతరం మోడల్ కాలనీని పరిశీలిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సభా ప్రాంగణానికి చేరుకుని ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అనంతరం రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ పర్యటన సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్, కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్, ఎస్పీ కె నరసింహ ఇతర ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. అనంతరం కౌండిన్యా ఫంక్షన్ హాల్లో జరిగిన హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఇక రేషన్ షాపుల్లో ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యాన్ని కేవలం 5% మంది కూడా తినడం లేదని, దీంతో ఈ బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతుల నుంచి మద్దతు ధరకు సన్నొడ్లు కొని వాటిని మిల్లింగ్ చేయించి పేదలకు అందిస్తున్నామని చెప్పారు.